మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా అనుకూలించాలంటే, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకత తొలగింపజేసుకొని అనుకూలత పొందాలంటే ఎలాంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపిస్తే అద్భుతంగా ప్రతి రాశి వారికి కలిసొస్తుందో, మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో మేషాది ద్వాదశ రాశుల భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం పరిశీలించినట్లయితే సూర్యుడు సింహరాశి వాళ్ళకి 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 7వ సంచారం యోగించట్లేదు. తర్వాత 6 రోజులు 8వ సంచారం యోగించట్లేదు. సూర్యుడు సింహరాశి వాళ్ళకి ఫేవరబుల్గా లేడు. దానివల్ల ఏం జరుగుతుంది? ఆఫీస్లో మొదటి 4 రోజుల్లో మీరు ఏదైనా కంబైన్డ్గా ఒక వర్క్ చేస్తే క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీ పని మీరు చేసుకోండి. వేరే వాళ్ళతో కలిసి మొదటి 4 రోజులు అంటే 11, 12, 13, 14 తేదీల్లో చేయకండి. అలా వేరే వాళ్ళతో కలిసి చేస్తే మాత్రం క్రెడిట్ మొత్తం వాళ్ళకి వచ్చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఆఫీసులో మీకు రికగ్నైజేషన్ అనేది మొదటి 4 రోజుల్లో తక్కువగా ఉంటుంది. అలాగే పనిచేసే చోట మాత్రమే కాకుండా రాజకీయాల్లో ఆటుపోట్లుంటాయి, వ్యవసాయ రంగంలో సమస్యలుంటాయి. దాంతో పాటుగా సమాజంలో ఎదిగే పరంగా కూడా కొన్ని సమస్యలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో ఈ 6 రోజుల్లో సింహరాశి వాళ్ళకి అష్టమ రవి దోషం ఉంది. 8వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది? హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కంటికి సంబంధించి కానీ, గుండెకి సంబంధించి కానీ ఏవైనా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ ఈ సమయంలో ఇంకా తక్కువగా ఉంటుంది. అలాగే అగ్రికల్చర్లో కూడా గొప్పగా లాభాలేవి ఉండవు. అదేవిధంగా తండ్రి వైపు బంధువుల వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ రకంగా సూర్యుడు యోగించకపోవటం వల్ల సింహరాశి వాళ్ళకి 7, 8 స్థానాల్లో సంచారం చేయటం వల్ల సూర్యుడు సంపూర్ణంగా ఇబ్బందులు కలిగిస్తున్నాడు. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ వింటే మంచిది. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే సింహరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 7వ స్థానంలో బుధుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దానికి ప్రధానంగా ఏం జరుగుతుందంటే, విద్యార్థులు కంబైన్డ్ స్టడీస్ చేస్తే మాత్రం క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే ర్యాంకులు వాళ్ళకే వస్తాయి, మీకు మార్కులు తక్కువ వస్తాయి. కంబైన్డ్ స్టడీస్ ఈ సమయంలో సింహరాశి విద్యార్థులు చేయకూడదు. ఇండిపెండెంట్గా చదువుకోండి. అలాగే ఇంటర్వ్యూల పరంగా కూడా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేటప్పుడు గ్రూప్గా కాకుండా ఇండివిజువల్గా మీ వరకు మీరు ప్రిపేర్ అవ్వండి. అప్పుడే నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో కూడా పోటీ ఎక్కువ ఉంటుంది. వేరే వాళ్ళు ఎక్కువ రాణిస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. విద్యారంగము, నిరుద్యోగ రంగము, వ్యాపార రంగంలో ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు బుధుడి వల్ల ఈ సింహరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే గణేష పంచరత్న స్తోత్రం అని ఉంటుంది. ఆ పంచరత్న స్తోత్రాన్ని రోజు వినాలి. అలాగే గణపతికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం ఓం గూం హేరంబాయ నమః. ఈ హేరంబ గణపతి మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. ఓం గూం హేరంబాయ నమః. ఇవి చేసుకుంటూ ఎవరైతే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టడం ఒకసారి చేస్తారో వాళ్ళకి తప్పకుండా బుధుడి బలం పెరుగుతుంది. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కుజుడు కూడా సింహరాశి వాళ్ళకి 7వ స్థానంలో ఉన్నాడు. ఇది మంచిది కాదు. దీన్ని సప్తమ కుజ దోషం అంటారు. ఈ సప్తమ కుజ దోషం ఉన్నప్పుడు పెళ్లిలో నిశ్చయం కావటం ఆలస్యం అవుతుంది. అంటే ఎవరైనా సింహరాశి వాళ్ళకి ఆల్మోస్ట్ పెళ్లి ఫిక్స్ అయిపోయింది అనుకుంటే ఆ పెళ్లి త్రుటిలో తప్పిపోయేటటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ఎవరైనా సింహరాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య చిన్న గొడవ ఉన్నట్లయితే ఆ చిన్న గొడవ పెద్ద గొడవగా మారే అవకాశాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్లో రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటే రియల్ ఎస్టేట్లో పార్ట్నర్స్ మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే 7వ స్థానంలో కుజుడు ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉంది. ఆ దోషం పోగొట్టే శక్తి నరసింహస్వామికి ఉంటుంది.
కాబట్టి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ప్రతిరోజు ఓం నమో నారసింహాయ మంత్రం 21 సార్లు చదవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు ఏడో ఇంట్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఆ తర్వాత శుక్రుడు 8దో ఇంట్లో చాలా అద్భుతంగా ఉన్నాడు. ఇది అనుకూలం. శుక్రుడి బలం సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. శుక్రుడి బలం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సింహరాశి పరంగా చాలా ఆకస్మిక ధన ప్రాప్తి యోగం పొందే సూచనలున్నాయి. అనుకోకుండా ఊహించని విధంగా ఏదో ఒక విధంగా ధనం కలిసొస్తుంది. అలాగే లేడీస్ సపోర్ట్ బావుంటుంది. సింహరాశి పురుషులైనా, సింహరాశి స్త్రీలైనా వేరే లేడీస్ సపోర్ట్ వల్ల మంచి బెనిఫిట్స్ పొందుతారు. సినిమా రంగం బావుంటుంది. టీవీ రంగం బావుంటుంది. సంగీత రంగం బావుంటుంది. నాట్య రంగం బావుంటుంది. ఈ రంగాల్లో ఎందులో ప్రవేశించినా అద్భుతమైన ఫలితాలొస్తాయి. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్, కాస్మెటిక్స్ ఇలాంటి వ్యాపారాలు చేసే సింహరాశి వాళ్ళకు కూడా వీటన్నిటిలో బ్రహ్మాండమైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా చక్కటి అనుకూలత అనేది ఉంటుంది. శుక్రుడు 8దో స్థానంలో ఉండటం వల్ల ఆకస్మికంగా ఆస్తుల పరంగా కూడా మంచి ప్రయోజనాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా సింహరాశి వాళ్ళకి శుక్రుడి బలం ఒక్కటే ఉంది. మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో శుక్రుడు ఒక్కడే అనుకూలిస్తున్నాడు. కాబట్టి ప్రధానంగా మిగిలిన 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. రవికి, బుధుడికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే అన్ని రకాలైనటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవడానికి సింహరాశి వాళ్ళకి ఆస్కారం ఎంతగానో ఉంది. పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి ద్వాదశ రాశుల వారికి సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే, సంవత్సరం అంతా లక్ష్మీదేవి యోగించాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. లక్ష్మీ కటాక్షం కలగాలని భావించే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసినా సరే కనీసం ఒక్క చొక్క ఆవు నెయ్యి వేసి దీపం పెట్టండి. ఆవు నెయ్యితో దీపం పెడితే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. అలాగే చాలామందికి కుటుంబంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవాలంటే 2 తేనె చుక్కలు దీపారాధన కుందిలో వేసి దీపాన్ని వెలిగించండి. అలా చేయటం ద్వారా కుటుంబంలో ఎలాంటి విభేదాభిప్రాయాలున్నా ఆ విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇంట్లో ఆడవాళ్ళు తప్పకుండా కొన్ని నియమాలు పాటించండి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఇంట్లో ఆహారం వ్యర్థం కాకూడదు. ఏ ఇంట్లో అయితే వండిన అన్నం గాని, పదార్థాలు గాని వ్యర్థమైపోతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. సాధ్యమైనంత వరకు ఆహారం వ్యర్థం కాకుండా చూసుకోండి. అలాగే ఇంట్లో దంపతుల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఏ ఇంట్లోనైనా తరచుగా గొడవలు అవుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడలేదు, దరిద్ర దేవత ప్రవేశించిందని మనం అర్థం చేసుకోవాలి. అటువంటప్పుడు ఏం చేయాలంటే సంధ్యాదీపాన్ని వెలిగించాలి. ఏ గృహంలో అయితే సాయంకాలం పూట ఇంటి ఇల్లాలు సంధ్యాదీపం పెడుతుందో ఆ ఇంట్లో కుటుంబ కలహాలు ఉండవు, దరిద్ర దేవత వెళ్ళిపోతుంది, లక్ష్మి ఇంట్లో నిలబడుతుంది. సంధ్యాదీపం వెలిగించటానికి స్నానం చేయాల్సిన అవసరం లేదు. కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని పూజ గదిలో ఇంటి ఇల్లాలు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ సంధ్యాదీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత గుమ్మానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గుమ్మానికి ఇరువైపులా వెలిగించకపోయినా పూజ గదిలో మాత్రం సంధ్యాదీపాన్ని ఆడవాళ్ళు తప్పకుండా వెలిగించాలి. అలాగే ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. పళ్ళు కుళ్ళిపోతే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే రోజు స్నానం చేసిన తర్వాతే వంట వండాలి. ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాత వంట వండితే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. అలాగే వంట వండేటప్పుడు కూడా గ్యాస్ స్టవ్ దగ్గర ముగ్గు వేసి వంట ప్రారంభించండి. 2 అడ్డు గీతలు, 2 నిలువు గీతలతో గ్యాస్ స్టవ్ దగ్గర ఒక ముగ్గు వేయండి. గ్యాస్ స్టవ్‌కు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించండి. గ్యాస్ స్టవ్ వెలిగించగానే ఓం బ్రహ్మణే నమః అని 11 సార్లు అనుకొని గ్యాస్ స్టవ్ వెలిగించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం ఇంట్లో ఉండాలంటే ఆడవాళ్ళు తప్పకుండా ఉదయం నిద్ర లేచిన తర్వాత గడప మీద 2 పాల చుక్కలు వేయాలి. అలాగే ప్రతి పౌర్ణమికి రాత్రిపూట ఇంటి ముందు అష్టదళ పద్మ ముగ్గు 8 దళాలు ఉన్న పద్మ ముగ్గు వేసి నిద్రించండి. పౌర్ణమి రోజు రాత్రిపూట ఇంటి గుమ్మం ముందు ముగ్గు ఉంటే కూడా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అలాగే
రాత్రిపూట పూజ గదిలో వెలుతురు ఉండేలాగా చూసుకోవాలి. రాత్రంతా పూజ గదిలో దీపం వెలిగితే చాలా మంచిది. అలా దీపం వెలగటం వీలు కాకపోతే కనీసం ఒక చిన్న నైట్ బల్బ్ అయినా రాత్రంతా పూజ గదిలో వెలుగుతూ ఉండేలాగా చూడాలి. ఆడవాళ్ళు నిద్రపోయే ముందు కూడా చేతికున్న గాజులు తీయకూడదు. చెవి కమ్మలు తీయకూడదు. ఈ నియమాలు పాటిస్తేనే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుంది. అలాగే ఆడవాళ్ళు బంగారు గాజులు ధరించినా సరే మట్టి గాజులు తప్పకుండా ధరించాలి. మట్టి గాజులు ధరిస్తేనే సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అతిథులను ఆదరించాలి. గృహంలో వృద్ధులను ఆదరించాలి. ఏ ఇంట్లో అయితే వృద్ధులను తిడతారో, వృద్ధులను గౌరవించరో ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. పెద్దవారిని తాతలను, బామ్మలను వీళ్ళని గౌరవించటం, వాళ్ళకి కావలసిన సేవలు చేయటం చేస్తే దరిద్ర దేవత నిలబడదు. లక్ష్మీదేవి అలాంటి గృహంలో నివసిస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. తులసి మొక్క అందరూ కూడా ఇంటి ఆవరణలో పెంచుకోండి. తులసికి ఆనవాయితీ అనే సంబంధం లేదు. చాలామంది మాకు తులసి మొక్క ఆనవాయితీ లేదంటారు. అలా ఏం ఉండదు. ఖచ్చితంగా ఇంటి ఆవరణలో బయట వైపు తులసి మొక్క పెంచుకోండి. దానివల్ల సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఒకవేళ మీకు ఆనవాయితీ లేకపోయినా ఇప్పటి నుంచి తులసి మొక్కను ఇంటి ఆవరణలో పెట్టుకోవటం, వీలైనప్పుడల్లా సాయంకాలం పూట తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవటం, అలాగే తులసి కోటకు ప్రదక్షిణలు చేయటం చేసుకున్నట్లయితే దానివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో నిలబడుతుంది. పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి అందరూ కూడా లక్ష్మీ కటాక్షం కలగటానికి ఈ విధి విధానాలు పాటించండి. సంవత్సరం అంతా ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, అలాగే గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.